హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఇన్ దిస్ సిరీస్ యాక్చువల్లీ ఈసారి నేను సిరీస్ మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ సిరీస్ ఆఫ్ టోటల్ 4 వీడియోస్. ఇన్ దిస్ సిరీస్ మనం మ్యాక్సిమం కూడా మేల్ ఫర్టిలిటీ గురించి కవర్ చేయబోతున్నాము. బికాజ్ నవ్ ఏ డేస్ ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో పాటు మేల్స్లో కూడా చాలామందికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. సో అందుకని ఈ సిరీస్లో నేను మొత్తం మేల్ ఫర్టిలిటీ గురించి నేను కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్కి మనం చేసేది సెమెన్ అనాలిసిస్. ఆ సెమెన్ అనాలిసిస్ని మీరు నార్మల్గా ఇంట్లో ఉండే ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అన్నది ఒకటి. రెండవది ఏంటంటే ఇంతమందికి మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాట్ ఆర్ ద టాప్ 10 స్పర్మ్ కిల్లర్స్ ఏంటి. థర్డ్ వన్ ఏంటంటే మనం ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ మన ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకొని మనం దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు అన్నది సిరీస్ థర్డ్ వీడియో. అండ్ ఫోర్త్ వీడియో, ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మన కౌంట్ ఇంకా లోనే ఉంది, లేదంటే కొన్నిసార్లు హై అవుతుంది, కొన్నిసార్లు లో అవుతుంది, అలాంటప్పుడు ఏం చేయాలి అన్నది, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ సిరీస్. సో ఫస్ట్ మనం దీంట్లో చెప్పబోయేది ఏంటంటే అసలు నార్మల్ సెమెన్ అనాలిసిస్ అన్నది ఎలా అసెస్ చేసుకోవాలి అని. జనరల్లీ కూడా మేల్ పార్ట్నర్స్ అందరూ కూడా హాస్పిటల్ రావడానికి చాలా ఇబ్బంది పడతారు, దట్ ఎవ్రీబడి నోస్. ఒక ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చినంత ఈజీగా మేల్ పార్ట్నర్ హస్బెండ్ రారు హాస్పిటల్కి. వాళ్ళు ఎంతసేపు అయినా సరే చేసుకోవాలంటే ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లోనే చేసుకుంటాము, మేమే టెస్ట్ చేసుకొని చూసుకుంటాము అని అనుకుంటారు. ఈవెన్ నవ్ డేస్ ఫర్టిలిటీ అవేర్నెస్ వచ్చి చాలామంది కూడా మేల్స్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే ఆర్ చెకింగ్ దర్ సెమెన్ అనాలిసిస్. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఈవెన్ ప్లాన్ చేసుకుంటున్నాము, మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నాము, లేదంటే ఎంగేజ్మెంట్ అయింది, లేదంటే మ్యారేజ్ అయింది, లేదంటే రెడీ ఫర్ ద మ్యారేజ్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ వాళ్ళే ఒకసారి వచ్చి సెమెన్ అనాలిసిస్ చేసేసుకుంటున్నారనమాట. ఒక కన్సల్టేషన్కి రాకుండా చాలామంది ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లోనో లేదంటే ఫ్రెండ్తోనో వెళ్ళి సెమెన్ అనాలిసిస్ చేసేసుకొని ఎవరిది వాళ్ళు అసెస్ చేసుకుంటున్నారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వచ్చి చేయించుకుంటే వీ కెన్ అనలైజ్ ద రిపోర్ట్ ప్రాపర్లీ అండ్ వీ కెన్ గివ్ యూ ఎ ప్రాపర్ అడ్వైస్. బట్ ఇఫ్ మీకు డాక్టర్ దగ్గరికి రావడం ఇబ్బందిగా ఉంది, మీరు ఇంకా ఇప్పుడే మ్యారేజ్ కూడా కాలేదు, జస్ట్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ద మ్యారేజ్, మీరు ఇంటి దగ్గర ఎస్ఏ చేసుకున్నారు, మీకు రిపోర్ట్ వచ్చింది మీ చేతికి, దెన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సీ యువర్ రిపోర్ట్ అన్నది నేను ఇవాళ చెప్తాను. మీరు సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి ముందు మీరు తీసుకోవాల్సిన ప్రాపర్ జాగ్రత్తలు ఏంటి, ఎస్ఏ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని మీరు ఇంట్లోనే కూర్చొని మొత్తం ఇన్ డీటెయిల్ కాకపోయినా జస్ట్ బేసిక్గా మీరు ఏమేమి చూసుకోగలగాలి అన్నది నేను చెప్తాను. ఒకటి ఏం చెప్తామంటే బిఫోర్ గివింగ్ ద ఎస్ఏ రిపోర్ట్ 2 to 3 days ఆఫ్ అబ్స్టినెన్స్ ఈజ్ కంపల్సరీ. ఎందుకు అంటే ఒకవేళ ఫ్రీక్వెంట్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి యాబ్స్టినెన్స్ డేస్ అనేది తగ్గిపోయినప్పుడు మనకు వచ్చే సెమెన్ వాల్యూమ్ అన్నది చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అట్లా తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి కౌంట్ అన్నీ కూడా తక్కువ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ డేస్ పెరిగినాయి అనుకోండి, నంబర్ ఆఫ్ డేస్ పెరిగితే డెడ్ సెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. సో అలా ఉన్నా కూడా మనకు కరెంట్ కౌంట్ రాదు. సో ఇఫ్ మీరు మీ సెమెన్ అనాలిసిస్ మీరు ఇండివిజువల్గా వెళ్ళి చేయించుకోవాలి అనుకుంటే బెటర్ ఒక 2 to 3 days ఆఫ్ అబ్స్టినెన్స్ అన్నది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. అప్పుడు వెళ్ళి మీరు శాంపుల్ ఇచ్చిన తర్వాత యూ విల్ గెట్ యువర్ రిపోర్ట్. మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు అందులో చూసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి, ఒకటి కౌంట్, రెండవది మొటిలిటీ, నెక్స్ట్ మార్ఫాలజీ, వీటన్నిటితో పాటు ఫస్ట్ వాల్యూమ్ కూడా చూసుకోవాలి. సో వాల్యూమ్ ఫస్ట్ లైన్లోనే ఇచ్చేస్తారనమాట, వాల్యూమ్ ఇంత ఉంది అని చెప్పి. 1.5 ml వరకు కూడా నార్మల్, 1.5 ml కన్నా తక్కువ వస్తే దాన్ని హైపోస్పర్మియా అంటామన్నమాట. అలాంటప్పుడు మనకు హైపోస్పర్మియా ఎందుకు వచ్చింది అన్నది చూసుకోవాలి. మీరు ఏమన్నా శాంపుల్ ఏమైనా స్పిల్ చేశారా, అదర్వైజ్ ఇందాక నేను చెప్పినట్టు గ్యాప్ సరిగ్గా లేకపోవడం వల్ల వాల్యూమ్ ఏమైనా తక్కువ వచ్చిందా అన్నది చూసుకోవాలి. రెండవది సెకండ్ది కౌంట్. కౌంట్లో కూడా టోటల్ కౌంట్ చూస్తాము, పర్ ఎంఎల్ కౌంట్ చూస్తాము. పర్ ఎంఎల్ కౌంట్ 15 మిలియన్స్ వరకు ఉంటే సరిపోతుంది. టోటల్ కౌంట్ బేసిక్ వాల్యూస్ 39 మిలియన్స్. ఇది కౌంట్. మీకు అక్కడ ఇచ్చినప్పుడు వాల్యూస్ మీరు చూసుకోవచ్చు, ఓకే ఇంత ఉందా అన్నది యూ కెన్ సీ ఇన్ యువర్ రిపోర్ట్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మొటిలిటీ.
మొటిలిటీ అంటే మనకు ఒక 100 సెల్స్ ఉంటే ఆ 100 సెల్స్లోనూ యాక్టివ్గా ఉన్న సెల్స్ ఎన్ని ఉన్నాయి, అసలు అంటే కదిలే సెల్స్ ఎన్ని ఉన్నాయి, మనకు పనికొచ్చే సెల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చూసుకోవాలి. సో దాంట్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటామన్నమాట. ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంత ఉండాలి అంటే ఒక 32% వరకు ఉండాలి. అంటే ఒక 100 సెల్స్ ఉంటే, స్పర్మ్స్ ఉంటే అందులో ఒక 32 అయినా సరే యాక్టివ్గా ఉన్న సెల్స్ అన్నవి ఉండాలి. టోటల్ మొటిలిటీ ఒక 40% ఉండాలన్నమాట. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే మంచిగా తయారైన కణం, తల తోక అన్నీ కరెక్ట్గా తయారైన కణం ఎంత ఉంది అన్నది చూస్తాం, అది 4% ఉండాలి. సో ఇలాగ మీరు మీ ఎస్ఏ రిపోర్ట్ని మీరే సెల్ఫ్గా ఇంట్లో కూర్చొని అనలైజ్ చేసుకోవచ్చు. మీరు అలా అనలైజ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎందులోనైనా ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ కన్నా మీ వాల్యూస్ తక్కువగా అనిపిస్తే, లేదు అంటే అనుకున్నట్టుగా కాకుండా అబ్నార్మల్ ఏమన్నా అనిపించినా సరే వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.